రాజేసే ప్రయత్నం జరుగుతోంది. ఇది ప్రభుత్వం కొంత జాగ్రత్తగా డీల్ చేయాల్సిన పరిస్థితుల్లో అది ఎందుకో అంత సమర్థవంతంగా లేదనే ఒపీనియన్ కూడా ఉంది. ఏమంటారు? వెంకటేశ్వర గారు, ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి మనస్తత్వాన్ని అర్థం చేసుకుంటే ఆయన పార్టీ సూత్రబద్ధమైన రాజకీయాలతో ఎప్పుడు లేదండి. అప్పుడు వాళ్ళ నాయన చనిపోతే ఆ ఎమోషన్స్ను ఉపయోగించుకొని రెచ్చగొట్టినాడు. ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఏది రిలయన్స్ వాళ్ళు చేయించినారని, లేదా సోనియా గాంధీ చేయించిందని రకరకాల పేర్లు. ఆ రకంగా ఎమోషన్స్ను ఉపయోగించుకొని రాజకీయాలు చేయడం అనేటువంటిది మొదటి నుంచి వచ్చినటువంటి లక్షణం. ఇప్పుడు వివేకానంద రెడ్డి కేసులో వచ్చిన ఎమోషన్స్ను అతనికి తెలుసు, అందరికి తెలుసండి. ఎవరు చంపినారు ఏమిటి అందరికి తెలుసు. కానీ ఎట్లా దాన్ని డైవర్ట్ చేసినారు? తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఆ రోజులు. అంటే ఆ రకంగా ఆయన జనం ఏమనుకుంటున్నారు, జనం నవ్విపోతారేమో అనే ఇవేమి ఉండవండి. ఆ రోజుకి అది ఉపయోగించుకోవాలా. కాబట్టి ఇప్పుడు ఈ కులాలు, కుల కార్పొరేషన్లు, 5 మంది ఉప ముఖ్యమంత్రులు, ఇవన్నీ ఈ ప్రయోగాలు కులం బేస్తూనే చేసింది. అవును. కాబట్టి మన జగన్మోహన్ రెడ్డి గారికి కులాన్ని వాడుకొని కులాల్ని రెచ్చగొట్టి ఏదో పద్ధతిలో అడ్డదారిలోనో నిలువుదారిలోనో అధికారం సంపాదించుకోవాలని ఆయన ప్రయత్నం. అందుకోసమే ఆయన ప్రయత్నాలని, ఆయన మనస్తత్వాన్ని లేదా వాళ్ళ పార్టీ మనస్తత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు దాని స్కోప్ లేని పద్ధతిలో కూటమి ప్రభుత్వం పనిచేయాలి. ఆ రకంగా జిల్లాలో ఎక్కడికక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా దాన్ని ఓన్ చేసుకొని డిఫెండ్ చేసుకునే పద్ధతిలో నాయకత్వాలు అలర్ట్గా ఉండాలి. రాష్ట్ర స్థాయిలో కూడా కలెక్టివ్గా ఫేస్ చేయాలి. ఇప్పుడు దురదృష్టం అంటే అది లేదు. కాబట్టే ఈ బలహీనత ఏదైతే మనం చూస్తున్నామో, ఈ బలహీనత అంతా ఎందుకు వస్తుందంటే రాష్ట్ర స్థాయిలో ఉండాల్సిన పద్ధతిలో అవేర్నెస్తో కానీ, ఆ కమిట్మెంట్తో కానీ, వీళ్ళు కూడా ఏమనుకుంటున్నారంటే, ఇప్పుడు నాకు ఒక ఉదాహరణ చెప్పారు. ఒక వ్యక్తితో మాట్లాడుతుంటే ఆయన అన్నాడు, నేను చెప్పాను అవినీతి కూడా బాగా పెరుగుతుందండి అని. ఈ విషయము మా నాయకత్వం దృష్టికి తీసుకొని పోయినాం మేము. అంటే చెప్పింది ఏమిటంటే, ఒరే వాడు జైలుకి పోయిన ముఖ్యమంత్రి చేసిన రాష్ట్రం రా మంది, అవినీతి ఎవడు పట్టించుకుంటాడు? అవినీతి ఎవడు పట్టించుకోడు. డబ్బులు సంపాదించుకోండి. కరెక్టే కదా మరి. డబ్బులు సంపాదించుకోండి. ఇది ఇప్పుడు డబ్బులు సంపాదించుకునేటువంటి మెసేజ్ విలువలతో కూడిన రాజకీయాల వైపు పోదు కదా. ఏ దొరికితే దాంట్లో డబ్బులు సంపాదించుకోవాలా, ఆస్తులు ఆక్రమించుకోవాలా, పొలాల. ఇప్పుడు వైసీపీకి కూటమి ప్రభుత్వానికి ఈ విషయంలో తేడా చూడకపోతే జనానికి ఏమనిపిస్తుంది? వాళ్ళు ఇంతే, వీళ్ళు ఇంతే, దొంది అనిపిస్తుంది కదా. కాబట్టి కూటమి నాయకత్వం ప్రత్యేకంగా తమ మీద బాధ్యత ఉంది. అనేక మంది ప్రజలు తమ పార్టీలకు చెందకపోయినా అరాచకం ఉండకూడదు ఈ రాష్ట్రంలో అనుకొని మనల్ని బలపరిచారు. వాళ్ళ యొక్క విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలనేటువంటి ప్రయత్నంతో ఉంటే జగన్మోహన్ రెడ్డి జిమ్మికులకు భయపడాల్సిన అవసరం లేదు. కాదు మేము అదే దారిలో పోతుంటాము అనుకోండి, దెబ్బ తగులుతుంది. ఎట్లా తగులుతుంది ఏమిటని ఇంకా రాబోయే కాలం చెప్పాల్సిందే. రైట్. వరప్రసాద్ నారాయణ రెడ్డి గారు, ఇక్కడ ఈ కులాలని, మతాలని, ప్రాంతాలని రెచ్చగొడుతున్నప్పుడు కొంచెం అప్రమత్తతతో ఉండాల్సిన పరిస్థితి కనపడుతుంది. అంటే అప్రమత్తత్వం అంటే ముందుగానే కర్రలు, కత్తులు పట్టుకుని